అయితే శ్రీనివాసపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది, కానీ ఇక్కడికి వాటర్ అనేది ఇంకా రాలేదు. ఆ వాటర్ ఏదైతే తీసుకొస్తే దగ్గర దగ్గర 30,000 ఎకరాలు సాగు చేయొచ్చు. అలాగే అదర్ సోర్స్ని ఇది చేయొచ్చు సార్. ఏదైతే ఓకే అమ్మా, నేను చెప్తాను, దానికి నాకు ఐడియా ఉంది, నేను చెప్తాను. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్తాను. కానీ 1 మినిట్. హలో, సభకు నమస్కారము. నా పేరు అశోక్ నాయుడు, మాది కడియాల వండ్లపల్లి. నేను ఇన్ఫోసిస్లో లాస్ట్ 8 years నుంచి జాబ్ చేస్తున్నాను. పర్ మంత్ నేను 1,50,000 జీతం తీసుకుంటున్నాను. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటున్నాను. దాంతోపాటు టమాటా వ్యవసాయం కూడా చేస్తున్నాం సార్. మేము ఎంత చేస్తున్నాము? వ్యవసాయం చేస్తాము, అట్లా చేస్తాము. 4 months ఒకసారి, 5 months ఒకసారి. అందులో కూడా పర్వాలేదు. ఈ లాస్ట్ 2-3 years నుంచి రేట్లు బాగానే ఉన్నాయి. కానీ రైతు నుంచి ఆలోచిస్తే ఒక్కోసారి రేట్లు మరీ దారుణంగా ఉంటున్నాయి సార్. అసలు గిట్టుబాటు కాదు, కానీ మనం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. దానికి రిలేటెడ్గా ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ పెడితే బాగుంటుందని నేను మాట్లాడతాను, పెట్టిస్తాం. రండి. సభకు నమస్కారం. నా పేరు బాలాజీ, సంపేపల్లి మండలం మోటకట్ల విలేజ్ మాది నిరుపేదల కుటుంబం మాది. మా తండ్రి గారు పూర్తి వ్యవసాయం చేసేవాడు. మేము వరి పండిస్తాం సార్, దగ్గర దగ్గర 1 ఎకరా పండిస్తాము. వరి పండిస్తాం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. బెంగళూరులో క్యాబ్ జెమినీలో వర్క్ చేస్తున్నాను, వైట్ ఫీల్డ్లో. హైదరాబాద్ని మన ఏపీలో చూడాలనుకుంటున్నాను సార్. నేను తప్పకుండా చేస్తాం. వారికి అందరికీ నమస్కారం. నా పేరు వట్టం హర్షవర్ధన్ రెడ్డి. నేను డెలాయిట్లో వర్క్ చేస్తున్నాను. నాకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు సంవత్సరానికి 20 లక్షలు వస్తుంది. సో నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను కోవిడ్ అప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నాను. అలానే నేను ఫార్మింగ్ చేస్తూ పేరెంట్స్ని చూసుకుంటూ, ఇలానే మన ఏపీలో కూడా మంచి మంచి కంపెనీలు వచ్చి అందరికీ ఫార్మింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా కొన్ని క్యాంపెయిన్స్ చేసి, రాబోయే తరాలకి ఫార్మింగ్ మీద అవగాహన వచ్చేలాగా చేసి, మనకు అంతా ఒక ఫార్మింగ్ హబ్ అలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క అంటే అందరికీ తెలిసేలాగా సార్ చేసి మనము దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ అయిపోయారు కదా? లాస్ట్ నువ్వేనా మాట్లాడేసి? సార్, నా పేరు సాయి ప్రసాద్ సార్. వాళ్ళ పక్కనే చిన్నమండే మండలం. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లాస్ట్ 4 years నుండి వర్క్ చేస్తున్నాను. ఈ క్యాబ్ జెమినీలో వర్క్ చేస్తున్నాను సార్. పర్ మంత్ 90,000 వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు తర్వాత ఇస్తే ఇప్పుడు కాదు మళ్ళీ టైం తక్కువ ఉంది. ఇప్పుడు మీరు అందరికీ ఒక ఉదాహరణ, కూర్చోండి తమ్ముడు, మాట్లాడడం కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. తర్వాత ఇప్పుడు మీరు చూశారు, నేను ఎన్నో రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను, దగ్గర 30 సంవత్సరాల కంటే ముందు. అప్పుడు ఎవరికి ఐటీ అంటే తెలియదు, పెద్దగా డెవలప్ కాలేదు. ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ని ఇన్నోవేట్ చేశాడు. ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంగా తయారైపోయింది. అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే 4 రోజులు పట్టేది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజుటి నుంచే శ్రద్ధ పెట్టాను. ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్లో. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను, అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేం కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. దానిపైన నేను అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలకు అందరికి చెప్పి 15 రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్ళి ఇండియాకి రండి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి ప్రమోట్ చేశాను. అప్పుడు ఆలోచించాను, ఉద్యోగాలు వస్తున్నాయి, దీనికి కావాల్సింది
ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, ఐటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు 30 ఇంజనీరింగ్ కాలేజీలని 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. ఏ రెవెన్యూ డివిజన్ పైన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పైన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడొస్తుంది. ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది. నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు మీరు చూస్తే అమెరికాలో నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు, చాలా వాళ్ళు చూస్తే గర్వపడుతున్నా నేను. వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే కూర్చో 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 ఎవరికే నువ్వు చెప్తే ప్రకటించారా? కూర్చో. థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు, మనం ఏం చేయలేము. వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే ఒక 2-3 వచ్చి ఈ పని చేస్తారు వాళ్ళు. ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఒక విధానం ఉండదు, మనం ఏం చేయలేం. వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు వదిలిపెట్టేయడం మంచిది. ఇప్పుడు మీరు చూసిన మంచి ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలా. పోకి రోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి, ఏమొస్తుంది అతనికి? వీళ్ళు ఇంటికాడ కూర్చొని ఒక 20,000, 50,000 ఇంటిని సంపాదిస్తారు, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని. అదే మాదిరిగా ఈరోజు నేను అది చెప్పిన తర్వాత అమెరికాకు మన వాళ్ళు వెళ్ళి, ఈరోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000 అయితే, ఇలాంటి మిరాకిల్ లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ ఆదాయం చూస్తే $120,000 అంటే వాళ్ళకంటే 2 ఇంతలు. అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు. ఈరోజు ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను, ఎక్కడా నేను భయపడను. భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. అలాంటిది 53 రోజులు నన్ను ఇది చేస్తే, కనీసం 80 దేశాల్లో మన పిల్లలు ఈ మాదిరిగానే రోడ్డు మీదకి వచ్చి 53 రోజులు ప్రదర్శన చేశారు 80 దేశాల్లో. అంటే ఈరోజు చూస్తే ఒక 100 దేశాల్లో మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు. రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం, బాగా అభివృద్ధి అయినటువంటి కాలనీకి పోతే